పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి తన పార్టీలో ఉన్నటువంటి పనికిమాలినటువంటి నాయకులకే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత భార్య వైఎస్ భారతిరెడ్డి గారికి కూడా చెంప పగిలేలా దెబ్బ తగిలినట్టుగా తెలుస్తా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత భారతిరెడ్డి గారు ఇలా తయారయ్యారా, లేకపోతే భారతిరెడ్డి గారిని పెళ్లి చేసుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి ఇలా శాడిస్ట్గా తయారయ్యాడా, అసలు ఏంటి కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, పులివెందుల పులకేసిగా పేరొందినటువంటి జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచ పరమ నికృష్టుడిగా తెలుగు రాష్ట్రాలందరూ ప్రజలందరూ కూడా తెలుసు. అయితే తనని మించినటువంటి విధంగా, అంటే ఒకరిని మించినటువంటి విధంగా, అంటే భర్తకు సరిపోయేటువంటి భార్య, భార్యకు సెట్ అయ్యేటువంటి భర్త అనే టైపులో మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న సైకోగాడైతే ఆ సైకోతనం భారతిరెడ్డి గారికి వచ్చిందా, లేకపోతే భారతిరెడ్డి గారికి ఉన్నటువంటి శాడిస్ట్తనం జగన్మోహన్ రెడ్డికి వచ్చిందా అనేది నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఏంది బివిఆర్, నువ్వు విషయం తేల్చట్లేదు, బయట పెట్టట్లేదు, సైకోతనం అంటున్నావు, చెంపదెప్పంటున్నావు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు, క్లారిటీ రావట్లేదు అనుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి విషపు నాగు కంటే ఘోరమైనటువంటి వ్యక్తి. ఈవిడ అంతకంటే చండాలమైనటువంటి వ్యక్తిగా నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మహిళ కాబట్టి వీడి గురించి మాట్లాడొద్దు అనుకున్నా, కానీ ఈ రాష్ట్రంలో చండాలం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఖండించక తప్పట్లేదు. ఈవిడ సాక్షి అనేటువంటి హక్కుపక్షిని అడ్డం పెట్టుకొని విషపు రాతలు ఏవి రాస్తోందంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెన్షన్లు తొలగిస్తుంది అంట. అసలు నిజం లోతులకు వెళదాం, భారతిరెడ్డి గారి చెంప పగిలే విధంగా సమాధానం చెప్తాం ఈ వీడియోలో. ఏం జరిగిందయ్యా అంటే, 8,18,900 ఇవన్నీ కూడా దివ్యాంగులకి, వ్యాధిగ్రస్తుల పేరిట జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్లు. అయితే ఇందులో అనేక మంది వైసీపీ గోండాలు, 420లు, దొంగలు, దోపిడీదారులు, అరాచకవాదులు, నికృష్టులు, నీచులు, ఏ రకమైనటువంటి వ్యాధులు లేకపోయినా, ఏ రకమైనటువంటి అంగవైకల్యము లేకపోయినా సరే దొంగ సర్టిఫికెట్లు పుట్టించుకొని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఊర్లో ఉన్నారు, మా ఊర్లో కూడా ఉన్నారు, నాకు తెలుసు, మా గ్రామంలో కూడా. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 8,18,900 ఈ వ్యాధిగ్రస్తులు కమ్ దివ్యాంగుల పెన్షన్లలో 1 లక్షో 2 లక్షలో అనర్హులు. కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు ప్రభుత్వం నుంచి ఊరికే వస్తాయి కదా అనేది అలవాటు పడినటువంటి ప్రాణాలకి అవి తొలగిపోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏముంటుందో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 8,18,900 పెన్షన్లు తీసేయట్లా, వాటి మీద విచారం జరుపుతున్నారు. నిజంగా వీళ్ళకేమన్నా వ్యాధి ఉందా అంటే, డయాలసిస్ వాళ్ళకైతే 10,000 15,000 ఇస్తున్నారు. నిజంగా వీళ్ళకి డయాలసిస్ ప్రాబ్లం ఉందా, లేదా డిజబిలిటీ ఉందా అనేటువంటి దాన్ని వెరిఫై చేస్తారు. నిజంగా దివ్యాంగులైతే ఎప్పటికీ దివ్యాంగులుగానే ఉంటారు కదా, నిజంగా వ్యాధిగ్రస్తులైతే వ్యాధిగ్రస్తులుగానే ఉంటారు కదా. దివ్యాంగులు కాకపోతేనే కదా పెన్షన్ తీసేస్తారు. దివ్యాంగులు కాని వాళ్ళకి దివ్యాంగుల పెన్షన్ తీసేస్తే వచ్చేటువంటి నష్టం ఏమన్నా ఉంటుందా? వ్యాధులు లేని వాళ్ళకి వ్యాధిగ్రస్తులుగా తీసుకునేటువంటి పెన్షన్ ఆపేస్తే వచ్చేటువంటి నష్టం ఏమన్నా ఉంటుందా? నిజాయితీగా, నిక్కచ్చిగా అర్హులైనటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేటువంటి విధానం, అనర్హులుగా ఉంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకునేటువంటి తత్వాన్ని ఆపేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే, ఒక దమ్ము ఉంటే, ఒక ధైర్యం ఉంటే, ఒక నిజాయితీ ఉంటే, ఒక కెపాసిటీ ఉంటే, ఒక క్యాపబిలిటీ ఉంటే, ఒక మానవత్వం ఉంటే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అని చెప్పి భారతిరెడ్డి అనేటువంటి ఆవిడ తన సాక్షి పేపర్లోనో, తన సాక్షి ఛానల్లోనో రాపించాల్సింది, చూపించాల్సింది పోయి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా జగన్ అనేటువంటి 420కి సహకరించడం కోసం, జగన్ అనేటువంటి 420 పెద్ద తోపని చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసేస్తున్నారు అంట. నిజంగా అర్హులైనటువంటి వాళ్ళకి ఎవరికైనా పెన్షన్ రాకపోతే నోరు తెరిచి నువ్వు చెప్పు భారతిరెడ్డి గారు, నీ భర్తని అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమని చెప్పండి భారతిరెడ్డి గారు. అవి రెండు శైలం సిగ్గుమాలిన అంటారా? అయితే నీ హక్కుపక్షి, నీ కరపత్రం సాక్షిలో ఇదిగో ఈ అర్హుడు దివ్యాంగుడు కానీ ఇతని పెన్షన్ తీసివేశారు అని చెప్పి నువ్వు ప్రశ్నించు. నిజంగా కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఇదిగో ఈ అర్హుడు వ్యాధిగ్రస్తుడు, ఇతనికి కూటమి ప్రభుత్వం పెన్షన్ తీసేసింది అని చెప్పి నీ సాక్షి పేపర్లో రాయి. అది నిజమైతే రాయి, అబద్ధమైతే మళ్ళీ కేసులు ఎదుర్కొంటావు భారతిరెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కూడా నిజం రాయి, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కరెక్ట్ చేసుకుంటుంది. నేను కూడా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటా. అర్హులకి ఎవరికన్నా తొలగిస్తే లోకేష్ అన్న దృష్టికో, ప్రభుత్వం దృష్టికో, పార్టీ దృష్టికో, ఖచ్చితంగా ఆ అధికారుల దృష్టికో తీసుకెళ్ళి వాళ్ళకి పెన్షన్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. కానీ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అనర్హులను అలాగే ఉంచాలి, మేము దోచిపెడుతున్నాం, ఆ దోపిడీని మీరు కొనసాగించాలి అనేటువంటి నికృష్టమైనటువంటి పరమనీచమైనటువంటి ఆలోచన మంచిది కాదు భారతిరెడ్డి గారు. మీరు రాసేటువంటి అబద్ధపు విషపు రాతల మీద కరెక్ట్గా న్యాయస్థానాలను కనుక ఆశ్రయిస్తే మళ్ళీ
మీ భర్త జగన్మోహన్ రెడ్డే కాదు, మీ కుటుంబ సభ్యులు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారే కాదు, మీరు కూడా జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేమంటే మేము మహిళలం కాబట్టి బందర్ చేసుదవల్ల ఆవిడ పేరు భార్య, ఆవిడ పేరు మీద గోడౌన్ పెట్టుకుని అవినీతి చేయొచ్చంట, ఆవిడ మీద కేసు పెడితే మహిళల మీద కేసు అంట. అంటే ఇదేంది ఇది? అంటే మీరు తప్పుడు పనులు చేసి కేసు పెట్టుకుంటుండాలా? ఇది నాకు అర్థం కాలేదయా. అట్లా కాదు, భారతీ రెడ్డి గారు తను సాక్షి పేపర్లో ఈ రకమైనటువంటి విష ప్రచారాలు చేపిస్తూ ఉంటే మరి అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా ఆవిడ మీద కేసు నమోదు చేయాలి కదా. కాబట్టి దొంగ ఏడుపులు ఆపి నిజాలు ఏమన్నా ఉంటే రాయండి.